న్యూస్ ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిలిచే నాయకుడు పవన్ కళ్యాణ్. 2019లో సాక్షి పత్రిక తనపై అసత్య ఆరోపణలు చేసిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వెలుగు ఉద్యోగుల ఆందోళన. రథసప్తమిని వైభవంగా నిర్వహించాలి శ్రీకాకుళం ఎమ్మెల్యే కొండు శంకర్. పద్మభూషణ్ పురస్కారాన్ని బిరుదుగా కంటే బాధ్యతగా భావిస్తున్నా. జీవీఎంసీ 74వ వార్డ్ పలు ప్రాంతాలలో గణతంత్ర వేడుకలు. ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిలిచే నాయకుడు పవన్ కళ్యాణ్ ఎన్నో సందర్భాల్లో సొంత నిధులతో ప్రజలకు భరోసాగా నిలిచారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు చంద్రబాబు నాయుడు విజన్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. సోషల్ మీడియాలో కొందరు మూర్ఖులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. అనంతపురం, తిరుపతి, చిత్తూరు, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాలు ఈ జిల్లా నుంచి విచ్చేసిన మా జనసేన కుటుంబ సభ్యులు అందరికీ, ఆ కుటుంబాలకి మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే దూర ప్రయాణం మీరు చేపట్టారు. ఆ ప్రయాణానికి తోడ్పడిన మా జన సైనికులకి, మా నాయకులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక కుటుంబంలో కుటుంబ సభ్యుడిని మనం కోల్పోయినప్పుడు ఎంత బాధ ఉంటుందో ఆ బాధ మీకు పంచుకోవడానికి ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు ప్రతి ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిసి పరామర్శించి ఆ చెక్ అందజేస్తే మీకు ఒక ధైర్యం నింపినట్టు. ధైర్యం నింపడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన సంతకం చేసి పంపించిన 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మీ అందరికీ అందించాలని ఒక తపనతో చేసిన కార్యక్రమం. ఆ గుర్తింపు ద్వారా స్థానికంగా మీకు ఎప్పుడైనా ఏమైనా సమస్యలు ఉంటే మా జిల్లాలో ఉన్న నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా మీకోసం నిలబడేటట్టు, మీ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకునేటట్టు ఆ సందర్భంలో ఒక పిలుపు ప్రతి ఒక్కరూ కూడా మీకు ఉన్నాం ధైర్యంగానే చెప్పడానికి కోసం చేసిన ప్రయత్నం చాలా వరకు చేశాం. అయితే ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చాం, కొంచెం సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రతి జిల్లాలో మేము పర్యటించలేకపోతున్నాం, ప్రతి ఇంటికి రాలేకపోతున్నాం. కాబట్టి ముందుగా మిమ్మల్ని అందరినీ కూడా క్షమించమని కోరుతున్నాను. మిమ్మల్ని దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినందుకు, ఇబ్బంది పెట్టినందుకు. అయితే ఇందులో మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనందరం ఒక కుటుంబం, అందరం అనేక సందర్భాల్లో కష్టాలు ఎదుర్కొన్నాం, రాజకీయాల్లో అవమానాలు ఎదుర్కొన్నాం. ప్రయాణం మాత్రం అంకిత భావంతో చేశాం. పదవుతో చేసిన ప్రయాణం కాదు మనది. కొంతమంది తెలియక రకరకాలుగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించో లేకపోతే ఆయన చేపట్టిన పదవి గురించో మాట్లాడుతూ ఉంటారు. 5 సంవత్సరాల క్రితం జనసేన పార్టీలో ఉన్న నాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడైనా పదవి గురించి మాట్లాడారో చెప్పండి. ఆయన అన్న మాట ఒకటే, మనం ధైర్యంగా ప్రజల కోసం నిలబడితే, పార్టీ కోసం మనం కష్టపడి పనిచేసుకుంటే పదవులే మన దగ్గరికి వెతుకుంటూ వస్తాయి. దానికోసం నిలబడ్డ మన జనసేన పార్టీ. కొంతమంది మరి వాళ్ళు ఏమన్నా మూర్ఖులని అనాలి. కొంతమంది మూర్ఖులు కావాలని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ ఇతర ప్రచార మాధ్యమాల్లో కానీ. 2019లో సాక్షి పత్రిక తనపై అసత్యపు ఆరోపణలు చేసిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అప్పుడే వారికి లీగల్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. విశాఖలో కోర్టుకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పుడు వార్తలు పదే పదే రాసి నిజం చేయాలనుకోవడం ఆ పత్రిక నైజమని అన్నారు. ప్రభుత్వం పైన ఆధారపడకూడదని మా తల్లి భువనేశ్వరి గారు నాకు చిన్నప్పటి నేర్పించారు. అదే రీతిలో ముందరకెళ్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను లాజికల్ ఎందుకు తీసుకెళ్తాను. ఎన్నిసార్లు వాయిదాలు వేసినా నాకు ఇబ్బంది లేదు, ఎన్నిసార్లు రమ్మన్నా నాకు ఎలాంటి మొహమాటం లేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. నిజం గెలిచడానికి కొంచెం ఆలస్యమైనా నిజం గెలుస్తుందని బలంగా నమ్మే వ్యక్తిని. గతంలో కూడా నేను చూశాను. నాకు నేను కట్టుబడి ఉంటా. ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే సమాధానం చెప్పిన సిద్ధం. అవును సార్, అవును సార్. అన్న, నేను స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశా. నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది స్టాన్ఫర్డ్లో, వై స్టాన్ఫర్డ్ ఎంబీఏ అని. అంటే ప్రైవేట్ రంగం నుంచి రాజకీయాల్లోకి నేను రావాలనుకుంటున్నాను, ఏదో ఒక టైంలో వస్తాను, స్టాన్ఫర్డ్ ఎంబీఏ నేను ప్రిపేర్ చేస్తున్నాను భావిస్తున్నాను అనుకున్నా అని రాశా.
కానీ అక్కడికి వెళ్ళి చదువుకున్నారు. నాకు అర్థమైందంటే స్టాన్ఫర్డ్ MBA బిజినెస్కి మంచిది అని. పాదయాత్ర రాజకీయాల్లో ఒక MBA లాంటిది. ఎందుకంటే ప్రజలకి దగ్గర ఉంటాం, నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకునేవాడిని. సో ఇప్పుడు ఎవరన్నా నాకు అర్జీ ఇచ్చినా, నన్ను ఎవరన్నా కలిసినా, ఒక మెసేజ్ నాకు వచ్చినా, తన వెనకాల ఎంత కష్టం ఉందో నాకు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతాను. సో యువగలం పాదయాత్రలో కూడా నేను అనేక హామీలు ఇచ్చాను. ఒక్కొక్క హామీ నిలబెట్టుకుంటూ వెళ్తున్నాను. ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకున్నాను, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రెండోది, యువగలం పాదయాత్ర అయిన తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలని నా కోరిక. సో అమరావతిలో కూడా, ఎందుకంటే నాకు మంత్రిగా నాకు బాధ్యతలు ఉంటే కనుక నేను ప్రజల్లో ఉండాలంటే నిరంతరం ప్రజల్ని కలవాలని ప్రజా దర్బారు పెట్టుకున్నా. ఇక్కడ కూడా మీరు చూస్తే వైజాగ్ వచ్చి మీరే ఉన్నారు. కోర్టు కొంచెం లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ వచ్చే తప్ప మళ్ళీ ఇప్పుడు వెనక్కి అక్కడికి వెళ్తున్నా, పార్టీ హౌస్కి వెళ్తున్నా, ప్రజల దగ్గర అర్జీలు తీసుకుంటున్నా, వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గం నేను ఎత్తుకుంటాను. ఆల్రెడీ మేము రాసుకున్నాము, అది సంబంధించిన మంత్రులందరి దగ్గర పంపించాను. ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ అన్న కూడా చర్చించాను. దానికోసం ప్రత్యేక నిధులు కూడా ఆయన కేటాయిస్తానని నాకు హామీ ఇచ్చారు. వచ్చే బడ్జెట్లో అది ఉంటుంది. తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీ మేము నిలబెట్టుకుంటాం. ఎస్టిమేట్స్ అని మార్చి వరకు వస్తుంది. ఏ పార్టీ? వైకాపానా తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఒకటన్నా, తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం లేదు, ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది? నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, వైకాపా నాయకులు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన అని. ఇప్పుడు అది నిజం అవుతుంది కదా. ఒక్కొక్కరు రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు. దానిక నేను శిక్ష పడదని నేను ఎక్కడన్నాను తల్లి? నో ఐఎమ్ సారీ, నేను ఎక్కడన్నా శిక్ష పడదని? ఇప్పుడు లిక్కర్ కానివ్వండి, ఇప్పుడు ఒకటమ్మా 2019 నుంచి 24 వరకు మేమందరం ప్రజల్లో ఉన్నాం. పాదయాత్రలో కూడా నేను చెప్పా, ఎవరు నేను వదిలిపెట్టాను, ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని వదిలిపెట్టాను. ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. త్వరలోనే అన్ని బయటకు వస్తే నేను భావిస్తున్నాను. సో లెట్ ఇన్వెస్టిగేషన్ గెట్ కంప్లీటెడ్ అమ్మా. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, లేదంటే ఎల్లయ్య పుల్లే ఉన్నారనేది టైంలో ఉన్నట్టాలి కదమ్మా. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెలుగు ఉద్యోగుల ఆందోళన. ప్రభుత్వ తీరుకు నిరసనగా 3 రోజుల పాటు నిరాహార దీక్ష. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు చేసి 6 నెలల బకాయిల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్. తెలుగు యూనియన్ అధ్యక్షురాలు పి అపర్ణ. మాకు చాలా కాలం నుంచి చాలా ధర్నాలు చేస్తూ ఉంటున్నాం, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ఈవోఏలు మాత్రం ప్రభుత్వాన్ని గుర్తించట్లేదు. చాలా విధంగా ధర్నాలు చేస్తూ ఉంటాం. గతంలో విజయవాడలో చేసాం, 12వ తేదీన 6వ తేదీన ధర్నాలు చేసాము. అయినా సరే సీఏ గారు పిలుపునిస్తున్నారు కూడా, అప్పుడు కూడా మాకు ఈవోఏలకి ఎటువంటి బాధ్యత అనేది మాకు ఏమీ చెప్పట్లేదు. అలాగే మాకు 6 నెలలు బట్టి జీతాలు రావట్లేదు. అయినా సరే మాకు పని భారాన్ని బాగా పెడుతున్నారు. ఏపీఎంలు కానీ సీసీలు కానీ సర్పంచ్ పీడీ గారు అందరూ కూడా పని ఒత్తిడి మాత్రం పెంచుతున్నారు, కానీ మా జీతాలు మాత్రం ఎటువంటి మాత్రం గుర్తించడం జరగట్లేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. చాలా జీతాలు చూస్తే ఖర్చులు చూస్తే చాలా భారంగా పెరిగిపోయి, కానీ మాకు జీతాలు మాత్రం రెగ్యులర్ రాలేదు. మా కోరిక ఒకటేనండి, మా కాల పరిమితి రద్దు చేయాలని కోరుతున్నాము. అలాగే ప్రతి నెల మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగైతే జీతాలు పడుతున్నాయో, ప్రతి అకౌంట్లో ఎలాగైతే పడుతున్నాయో మమ్మల్ని కూడా ఈవేలు గుర్తించి 10 నెలలకు కూడా మా అకౌంట్లో డబ్బులు వేస్తారని మేము కోరుచున్నాము. అలాగే మాకు 8,000 రూపాయలు చాలట్లేదు. గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తున్న జీతం ఇస్తారని భరోసా ఇచ్చింది, కానీ గత ప్రభుత్వం కూడా 8,000 జీతం ఇస్తుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన దాకా 2 నెలలు పడ్డాయి. మిగతా నెల నుంచి కూడా మాకు 6 నెలలు బట్టి జీతాలు పడలేదు. మరి 2 నెలలు పోతే మాకు 7 నెలల జీతం అనేది పూర్తి స్థాయిలో అనేది అయిపోయింది. కానీ ప్రభుత్వం మాత్రం మాకు ఆ జీతాలు మాత్రం దయ్యం చెప్తున్నాం. కూటమి ప్రభుత్వానికి ఒకటే ఉద్దేశం చెప్తున్నాం, మా వేరు కోరి ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకున్నాము. మా వీవోలు అందరూ కూడా రాష్ట్రం మొత్తంగా 28,000 వీవోలు ఉన్నాము. అందరూ కూడా గుర్తించి ప్రభుత్వాన్ని కోట ప్రభుత్వాన్ని తీసుకొచ్చాము. మాకు న్యాయం జరిపించాలని ప్రభుత్వాన్ని మనసారా మేము కోరుకుంటాము. లేదంటే మా తల్లి పిల్లలు చాలా భారీ ఎత్తున వీవోలు ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలా చేయకంటే ఈ ప్రభుత్వం మంచిగా నడవాలనుకుంటే మా వీవోలు ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్లి మా రెగ్యులర్గా జీతం పడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. పి అపర్ణ, వెలుగు వీవో అధ్యక్షురాలు.
రథసప్తమిని వైభవంగా నిర్వహించాలి. 3 రోజుల పండుగను 3 తరాలు గుర్తుపెట్టుకోవాలి. జిల్లా కీర్తిని దేశ నలుమూలలా చాటాలి. సూర్య నమస్కారాలతో ఎన్నో లాభాలున్నాయి. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అరసవల్లి ఆదిత్యుని ఆలయంలో సూర్య నమస్కారాలు చేసిన జిల్లా అధికార యంత్రాంగం. ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష నారాయణ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. నగరంలోని అరసవల్లిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సూర్య నమస్కారాలను జిల్లా అధికారులు సోమవారం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తొలిసారి రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చుకున్న రథసప్తమి వేడుకలను 3 రోజుల పాటు ఘనంగా జరిపి 3 తరాలు గుర్తుపెట్టుకునే విధంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ నిర్వహించే రథసప్తమి వేడుకల్లో చిక్కోలు ఆధ్యాత్మిక చరిత్రలో ఒక కలికితురాయిగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు. రథసప్తమికి ముందుగా సూర్య నమస్కారాలు చేసిన జిల్లా అధికారులు అభినందనలు తెలిపారు. రథసప్తమి రోజుల్లో సుమారు 5,000 మందితో 80 అడుగుల రోడ్డులో రికార్డు స్థాయిలో సూర్య నమస్కార కార్యక్రమం ఉంటుందని చెప్పారు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఇతర జిల్లా అధికారులు, ఆర్డీఓలు, ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈసారి మొదటిసారిగా ఒక రాష్ట్ర పండుగ స్టేట్ ఫెస్టివల్గా ప్రభుత్వం తరఫున ఒక విజన్ తీసుకోవడం జరిగింది. దీనికి ఒక 4వ తేదీన అది మెయిన్ దర్శనాల కార్యక్రమంతో పాటు 2వ తేదీన 3వ తేదీన కూడా ఈ ఫెస్టివల్స్ మనం సెలబ్రేట్ చేస్తాం. దీంట్లో మరి ముఖ్యంగా 2వ తేదీన ఒక స్టార్టింగ్ ప్రోగ్రామ్ లాగా ఒక మాస్ 5,000 మినిమం 5,000 మందితో ఒక సూర్య నమస్కారం 80 ఫీట్ రోడ్ మీద పెట్టడం జరుగుతుంది. దీనికి ఈరోజు ఒక కంటెంట్ వేశారు. మీరు అందరూ అవుట్లెట్ చూసే ఉంటారు. ఇప్పుడు కూడా ఫిట్నెస్ లేకపోతే ట్రైనింగ్ లేక చాలామందికి ఇప్పుడు కూడా సూర్య నమస్కారం ఎగ్జాక్ట్గా అంటే కరెక్ట్గా ఎలా చేయాలో తెలియదు. కాబట్టి ఈ రోజు నుంచి మనం కరెక్ట్గా ఒక వారం తర్వాత మనం ఆ మాస్ ప్రోగ్రాంలో మనం పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిరోజు మీరు ఇంటి దగ్గర కానీ లేకపోతే మీరు పొద్దున మార్నింగ్ వాక్కి వెళ్తారు, మీ మార్నింగ్ వాక్ గ్రూప్స్తో పాటు అలాగే మన స్కూల్స్లో, కాలేజెస్లో ప్రతి చోట్ల ప్రతిరోజు పొద్దున సూర్య నమస్కారం చేసి ట్రైనింగ్ చేసి మన సెకండ్ మాస్ ప్రోగ్రామ్కి అందరూ రావాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీంట్లో కూడా అక్కడ 80 ఫీట్ రోడ్లో ట్రైనర్స్తో పాటు అక్కడ ప్రాపర్గా LED స్క్రీన్స్, అక్కడ యోగా ఇన్స్ట్రక్టర్స్, ఇది కాకుండా మైక్ అండ్ సౌండ్ సిస్టమ్తో పాటు అందరూ ఒకేలాగా ఒక సింక్రనైజ్ వేలో ఈ సూర్య నమస్కారం చేయాలి. అదే మనం అనుకున్నాం. సో కాబట్టి ఈ రోజు ఈ కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ ఇది ఇక్కడ ఒక టెంపుల్లో కాకుండా, శ్రీకాకుళం సిటీలో కాకుండా ఎంటైర్ జిల్లా ప్రతి ఒక్క విలేజ్లో, ప్రతి ఒక్క వార్డులో, ప్రతి ఒక్క స్కూల్లో, సచివాలయం సిబ్బంది కూడా నేను చెప్పాను. నేను ప్రతిరోజు దయచేసి ఈ రోజు నుంచి సూర్య నమస్కారం చేయాలి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఫోటోస్ కూడా నా దగ్గర వచ్చింది. ఇచ్చాపురం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మున్సిపాలిటీ నుంచి అక్కడ పొద్దున వర్కర్స్ కూడా చేయించారు. చాలా చాలా సంతోషం, చాలా సంతోషం. ఇది కాకుండా 3 రోజులు చాలా పెద్ద పండగ లాగా మనం ఇప్పుడు ఈసారి మనం చేయబోతున్నాం. 2వ తేదీన మన మాస్ సూర్య నమస్కారంతో ప్రారంభించుకొని అక్కడ క్రీడా పోటీలు కూడా మనం పెడతాం. అది మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో మనం పెడతాం. ఇది కాకుండా ఒక శోభాయాత్ర కూడా 2వ తేదీన మనం పెడతాం. కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా 2వ తేదీన మనం పెడతాం. అదే మెయిన్ వెన్యూ అంటే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ అండ్ పార్కింగ్ ప్లేస్ కేవీ రామ్మూర్తి స్టేడియం. ఇది కాకుండా 3వ తేదీన కూడా కొన్ని ఇంకా క్రీడా పోటీలు జరుగుతాయి, ఫైనల్స్ జరుగుతాయి. బట్ కానీ 3rd ఈవినింగ్గా ఒక మంచి సెలబ్రిటీ మన శ్రీకాకుళం జిల్లాకి తీసుకువచ్చి వాళ్ళ ద్వారా ఈ సాంస్కృతిక కార్యక్రమం చేయమని మనం అనుకున్నాం. ఇది కాకుండా తర్వాత 3 రాత్రి నుంచి 12 నుంచి దర్శనాలు స్టార్ట్ అవుతాయి. అదే 4 రాత్రి వరకు దర్శనాలు కంటిన్యూ అవుతాయి. సో కాబట్టి 3 ఈ డేస్ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, చాలా మంచి ప్రోగ్రామ్ మనం పెడతాం. ఇది కాకుండా కొన్ని స్పెషల్ అట్రాక్షన్స్ అంటే ఒక హెలికాప్టర్ రైడ్ కూడా ప్రజల కోసం, అంటే ఆన్ పేమెంట్ బేసిస్ ఆబ్వియస్లీ. పద్మవిభూషణ్ పురస్కారాన్ని బిరుదుగా కంటే బాధ్యతగా భావిస్తున్నాను నందమూరి బాలకృష్ణ అన్నారు.
సినీ నటుడు ఎమ్మెల్యే క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా తన సేవలను గుర్తించి అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పద్మవిభూషణ్కు బాలకృష్ణ ఎంపిక కావడంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లారు. గుర్తించి మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నాకు ఈ పద్మభూషణ్ని ఇవ్వడం అన్నది వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎంతోమంది ఉన్నారు, అంటే నా వెనక బలం ఎంతోమంది. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే నా అక్కడ హిందూపూర్ ప్రజానికానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే పుణ్య దంపతులు ఎన్టీ రామారావు గారు బసవరామ తారకం బిడ్డగా వాళ్ళ కడుపున జన్మించినందుకు ఆయన ప్రతిరూపాన్ని నాలో చూసుకునే అవకాశం కలిగించినందుకు మరి దైవాంశ సంభూతుడు. అలాగే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు. నా కేవలం తండ్రే కాదు, నా గురువు దైవం అంతా ఎన్టీ రామారావు గారు. మరి ఆయన ఒక బిడ్డగా పుట్టడం, అలాగే క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ట్రస్ట్ మేము నడుపుతున్నామో అక్కడ మా డాక్టర్లే, మా బోర్డు మెంబర్స్ అయితేనేమి, అడ్మినిస్ట్రేషన్ సైడ్ అయితేనేమి, లేకపోతే మా డాక్టర్లు, నాన్ మెడికల్, పారామెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళందరి, అలాగే చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే నా నిర్మాతలు, అలాగే నా దర్శకులు, నా తోటి కళాకారులు, సాంకేతిక నిపుణులు అందరూ ఇంకా స్ఫూర్తి, అంటే మళ్ళీ వెన్ను తట్టి ఇంకా మంచి ఒక ఆక్సిజన్ మళ్ళీ నింపినట్టు మళ్ళీ ఇంకా మంచి ఇట్లాంటి కార్యక్రమాలు కొనసాగించమని ఇంకా బాగా మా స్ఫూర్తినిచ్చి మళ్ళీ నన్ను ఉత్సాహపరిచినట్టుగా నేను భావిస్తూ నా చిన్న విన్నపం, కిషన్ రెడ్డి గారు నాన్నగారికి భారతరత్న అది అది అంటే ఏదైనా ఇంకా దాని గురించి అందరి కోరిక, కేవలం ఆయన అభిమానులే కాదు, మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ తిరుగురున్నా అక్కడ వారందరి కోరిక అది కూడా త్వరలో నెరవేరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. నేను నాకు ఎంతో స్ఫూర్తిదాయకమైన ఎంతోమంది ఉన్నారు మహానుభావులు. మహానుభావులు కోవకే చెందిన మా నాన్నగారు రామారావు కూడా. సో వారందరినీ ప్రేరణతో ఇప్పుడు ఇచ్చిన ఈ యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క పద్మభూషణ్ అన్నది బిరుదుగా కంటే కూడా నేను ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఇంకా చేస్తున్నాం, ఎటువంటి నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా. కానీ దానికి ప్రతిఫలంగా ఇచ్చినందుకు నా అభిమానులు అయితేనేమి ఎవరైనా నా నుంచి ఏమి ఆశించరు. వాళ్ళు నేను చేసే పనులే వాళ్ళు ఆశించేది. దానికి ఇది వెన్ను తట్టి ఇంకా ఇటువంటి మంచి పనులు, ఇంకా ఈ చేస్తున్న పనులు కొనసాగించమని, ఇంకా వేరే మంచి మంచి పనులు కూడా చేయడానికి ఎంతో ప్రోత్సాహదాయకంగా అని నేను. నందమూరి బాలకృష్ణ గారు సినిమా రంగంలో అనేక సినిమాలలో నటించి, వారు సినిమా నటుడుగా ఇన్ని సంవత్సరాలుగా హీరోగా నటిస్తూ, అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా పనిచేస్తూ, దానికి అదనంగా గత 15 సంవత్సరాలుగా నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు చైర్మన్గా ఉంటూ మరి కొన్ని వేలాది మందికి క్యాన్సర్ నుంచి మరి ఏ రకంగా రిలీఫ్ కల్పించారో మనకందరికీ తెలుసు. మరి అటువంటి అన్ని రంగాలలో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి బాలకృష్ణ గారికి ఈరోజు జీవీఎంసీ 74వ వార్డు పలు ప్రాంతాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా దయాల్ నగర్ సచివాలయ ప్రాంగణంలోని జాతీయ జెండా ఎగరవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మన దేశానికి, దేశ ప్రజలకు సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76లో అడుగుపెట్టామన్నారు. మనకి ఈ స్వతంత్రాన్ని ఇచ్చిన మహనీయులను ప్రతి ఒక్క భారతీయుడు స్మరించుకోవాలన్నారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవడమే కాకుండా వారు చూపిన అడుగుజాడల్లో నడిచినప్పుడు మనం వారికి ఇచ్చే ఘనమైన నివాళులన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు ఎన్వై నాయుడు, బొడ్డు గోవింద్, త్రినాథ్, లోకేష్, దుర్గారెడ్డి,
ఉరుకుటి అచ్చిబాబు, చిన్ని, తాతారావు, రామకృష్ణ, సత్యం, నర్సీపట్నం నాయుడు, సచివాలయం సిబ్బంది, గ్రామ కమిటీలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి, మన రాష్ట్ర ప్రజలకి, అలాగే గాజువాక నియోజకవర్గం ఈరోజు 74వ వార్డులో మరి మన దయాల్ నగర్ సచివాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని మన వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో పాటు ముఖ్యంగా సచివాలయం సిబ్బందికి మనందరం కూడా ధన్యవాదాలు తెలపాలి. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే వాళ్ళకి పై అధికారుల యొక్క సూచనల మేరకు గణతంత్ర దినోత్సవం ఆదివారం పడినప్పటికీ కూడా ఘనంగా నిర్వహించాలి. మన దేశాన్ని మనం గౌరవించుకోవాలి. మన తల్లిదండ్రులు మనం ఎలా గౌరవిస్తామో దేశాన్ని కూడా అదేవిధంగా మనం గౌరవించాలి. దేశం తర్వాత మనకి తల్లిదండ్రుల తర్వాత మన వృత్తి, ధర్మం అని ఆ విధంగా మరి ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటే పిల్లలకి అందరికీ ఖచ్చితంగా వాళ్ళు చదువుకున్న పాఠశాలలో, స్కూల్స్లో ఖచ్చితంగా దీని గురించి వివరణ ఇస్తారు. ఎందుకంటే మనం సంవత్సరానికి 2 సార్లు జెండా ఆవిష్కరణ చేస్తాం. ఒకటి స్వతంత్ర దినోత్సవం ఆగస్ట్ 15 మనం దాన్ని ఇండిపెండెన్స్ డే కింద చేస్తాం. రెండోది జనవరి 26 దాన్ని మనం రిపబ్లిక్ డే అని మనం అంటాం. తెలుగులో మనం గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ఏదైనప్పటికీ కూడా ఈ 2 రోజులు ఎందుకు మనం ప్రాముఖ్యంగా చెప్పుకుంటామంటే, ఒకటి మన స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ దగ్గర నుంచి సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి పోరాడే ప్రతి అమరవీరులు దేశం కోసం వాళ్ళు స్వతంత్రం తెస్తే రాజ్యాంగాన్ని నిర్మాణించుకొని మన పరిపాలన మనం చేసుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు చేసిన తర్వాత మనం వాటికి దాన్ని ఏవైతే ఉన్నాయో ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి పెద్దలు అందరూ కూడా మనం 1950 దగ్గర నుంచి జనవరి 26 దగ్గర నుంచి మన భారతదేశం యొక్క ఓన్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఫర్ ద ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశంలో బ్రతికే ప్రతి సామాన్యుడికి ఏం హక్కులు ఉన్నాయి రాజ్యాంగ పరంగా అన్నదని రాజ్యాంగ నిర్మాణం చేసుకొని ఆ రాజ్యాంగ నిర్మాణాన్ని అమలు చేసిందే రోజు గనక దాన్ని మనం రిపబ్లిక్ డేగా మనం చేసుకుంటున్నాం. మరి ఎందరో భాగస్వామయ్యి మనం చదువుకొని ఎప్పుడో వస్తాం, అప్పుడు మనం స్కూల్స్లో మనం చేస్తాం. తర్వాత ఇంకెక్కడా కూడా మనం కాలేజెస్లో కానీ, ఇది ఇంటర్మీడియట్ కానీ, ఇంజనీరింగ్ కానీ, డిగ్రీలో కానీ అనే పెద్ద అవగాహన కూడా ఉండదు. జరుపుకుంటాం కానీ అవగాహన ఉండదు. ఎందుకంటే మనకు స్కూల్ డేస్లో ఎస్ఏ రైటింగో, ఎలక్యూషనో, డిబేటో, కాంపిటీషనో పెట్టి వాటి మీద అవగాహన చేస్తారు. ఆ రోజు మనకున్న అవగాహనే ఈరోజు మనం మాట్లాడుకోవడానికి కానీ, మనకి ఈరోజు ఇంత విజ్ఞానంతో ఉన్నామని కానీ, మనం చదువుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్ దట్ ఆల్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్. ఈరోజు ఒక కార్పొరేటర్గా నేను కానీ ఉన్నామంటే ఒక హక్కు, ఒక ఓటర్కి ఎంత ఏజ్ లిమిట్ హక్కు, అది మనకు తెలియజేసిందే రాజ్యాంగం. ఆ హక్కు ద్వారా మనం గతంలో చూసాం, మనం రాజుల పరిపాలన, అది కాకుండా రాజ్యాంగబద్ధంగా ప్రజల్ని పరిపాలించుకోవాలంటే ప్రజల నుంచి ఒక నాయకుడు రావాలి. అందుకే దాన్ని అన్నారు, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ద పీపుల్. ద గవర్నెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్టెడ్ బై ద బాడీ, ఎవ్రీథింగ్ బై ద పీపుల్. దాన్నే బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ ద పీపుల్ అన్న దాన్ని మనం వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్. ఆ కాన్స్టిట్యూషనల్ రైట్స్ వల్లే ఈరోజు పొలిటీషియన్ అనే వాళ్ళు వచ్చారు. అదర్వైజ్ వేర్ ఈజ్ పొలిటీషియన్? చదువుకుంటే ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక లాయర్, ఒక మెజిస్ట్రేట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ ఒక రాజ్యాంగంలో ఇంత చదువుకున్నాక ఒక కలెక్టర్ ఉన్నా సరే నాయకుడికే ఎందుకు అవగాహన ఇచ్చారు? రాజకీయ నాయకుడికి ఎందుకు ఇచ్చారంటే రాజ్యాంగంలో సామాన్యుడికి ఉండేది. వీళ్ళందరూ చదువుకొని వచ్చినా బడుగు బలహీన వర్గాలు ప్రజలకు ఏదైనా అన్యాయం జరుగుతుందేమో, సో ప్రజల నుంచి కూడా ఒక నాయకుడు ఉండాలి. ఆ నాయకుడు పరిపాలనలో వీళ్ళందరూ ఉండాలన్నారు. కాబట్టి దాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యుయెన్సీస్. ఆ దినాన్ని మనం ఇంత ఘనంగా చేసుకోవడం, దీంట్లో అందరూ భాగస్వామి అయినందుకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే కండక్ట్ చేసిన సచివాలయం సిబ్బందికి ఆదివారం అయినప్పటికి వచ్చారు కదా డ్యూటీకి, వచ్చి ఇంత ఘనంగా నిర్వహించారు. అందరూ కూడా సచివాలయం సిబ్బంది కూడా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అలాగే శానిటరీ డిపార్ట్మెంట్ అందరూ భాగస్వామి అయినందుకు అందరికీ మరొకసారి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ
జై హింద్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.